హే ఫ్రెండ్స్, అందరూ ఎట్టున్నారు? చాలా అంటే చాలా బాగుంటున్నారు. సంక్రాంతి రోజు వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం ఎడిటింగ్ ఉండేసరికి రిలీజ్ చేయలేకపోయా. సారీ గైస్, రిలీజ్ చేయకపోయా. తొందరగానే రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ అయింది. పర్లేదు, మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. మామూలు షాక్ ఉండదు, పిచ్చ షాకులు ఉంటాయి. మనమైతే ఏం మాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంత 10 పెట్టుకొని ముందుకెళ్ళి కూర్చోపో. అరే చెత్తానా అలా? ఒరే 20 ఏంద్రా? 10 పెట్టుకొని వెళ్ళి ముందు కూర్చోపో. వెళ్ళి ముందు కూర్చోపో, కూర్చేసుకుని వెళ్ళు. దెంగేనా కొడక, వెళ్ళి కూర్చేసుకో, ముందు కూర్చోపో, నీకు ఎన్నబడిపోవచ్చు. ఎవరు రాడు ఈ అని? జై హింద్. Hey, what's up guys? కమలోసు బాగా ఎక్స్ట్రాలు దిగుతున్నావు. సౌండ్ చెయ్యి, ఆడే పెట్టుకో. మళ్ళీ చప్పట్లు కొడతారేంటి రాయుడు? నేను స్టార్ట్ చేసా, వీడియో రికార్డింగ్ ఆన్ చేసా. నాకు తెలుసులే. హే ఫ్రెండ్స్, అందరూ ఎట్టున్నారు? చాలా అంటే చాలా బాగుంటున్నారు. సంక్రాంతి రోజు వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం ఎడిటింగ్ ఉండేసరికి రిలీజ్ చేయలేకపోయా. సారీ గైస్, రిలీజ్ చేయకపోయా. తొందరగానే రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ అయింది. పర్లేదు, మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. మామూలు షాక్ ఉండదు, పిచ్చ షాకులు ఉంటాయి. మనమైతే ఏం మాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దరిద్రంగా ఉంది ఇంటర్వ్యూ. అది ఇంటర్వ్యూ కాదమ్మా, నా దాంట్లో ఎందుకు క్రియేటివ్ మోడ్ పోయావురా? అన్నీ పక్కన పెట్టచ్చు గారని కూడా. సోది వాక్ దుబాయ్. అమ్మా ఏంటి చెప్తాలేను, పొర పనికి మాంగడా. ఓకే గైస్, మనమైతే గేమ్లోకి వచ్చేసాం. మామూలుగా ఉండదు. నేను రాగానే సాయంత్రం అవుతుంది. నేనైతే నా ప్లాన్ అయితే సక్సెస్ అయింది. ఇదిగోండి, లవా బకెట్ కూడా ముందే చూపించేసాను వాళ్ళకి. వేరే ఏదో ఒకటి ఇంట్లో వెళ్ళి పనుకుందాం. మీకైతే పొద్దున్న లేవగానే ఒక సర్ప్రైజ్, మామూలు సర్ప్రైజ్ కాదు, చూడకుండా డోర్ ఇవ్వాలి. రేపు పొద్దున్నైతే సర్ప్రైజ్ ఉంది, మామూలు కాదు. చూస్తే అయ్య బాబోయ్ అంటారు. సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ కూడా అంతే చేస్తాను. నేనైతే చిన్నగా అయితే రివీల్ చేస్తాను గైస్. నేను కట్టుకున్న కొత్త హౌస్ని మామూలుగా ఉండదు. ఆగండి ఒక్క నిమిషం. అరే ఎక్కడికి పోతాను? ఓకే, ఇదిగోండి గైస్, ఇది బ్రిడ్జ్. 3, 2, 1 టడా. ఇదే గైస్ నా ఇల్లు అయితే. బ్రిడ్జ్ అయితే కట్టుకున్నా నేను. ఇంకా షాకింగ్ విషయం ఉన్నాయి గైస్, అదైతే మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను బెడ్ ఇక్కడ వేసి అనమాట. బెడ్ తీసుకుపోతాను అండి. ఇది ఇక్కడే ఉంటుంది లేండి. ఇది నా ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. అరే చూపిస్తేనేమో వీళ్ళు కనిపెట్టారు తొందరగా. నైస్. ఏం చూడలేదు కదా గైస్, ఏం చూడలేదన్నమాట. ఓకే, మనం ముందు చూపించే షాక్ ఏం చూడలేదు మన వాళ్ళు.
మన నైట్ టైంలో అయితే బల్లె దగ్గర మెరిసిపోయింది గైస్. నేనైతే వుడ్ కొట్టడానికి అదిగోండి విలేజ్ వాళ్ళ ఇల్లు అట్లా చేసేసాను, దారుణంగా చేసాను కదా. ఈ వుడ్ అంటే కొట్టుకోవచ్చు గైస్. అక్కడ ఒకటి అడిలాగా ఉంది, నాకు కనిపించింది, మొత్తం కొట్టేసిన తర్వాత కనిపించింది. ఆ వుడ్ తీసి మళ్ళీ ఇక్కడ చెట్లు నాటి దానికి బోన్ పెట్టి స్కెల్టన్లు చంపి ఇది పెట్టి వెనకాల ఇటేమో వేరే డిజైను, అటు ఇటేమో సేమ్ ఇలానే, ఇలా సేమ్ ఉంటుంది. అటేమో వైట్ కలర్ డిజైన్. మళ్ళీ ఇక్కడైతే కొంచెం లైట్గా ఒకటి మిస్ అయింది పార్ట్. ఆ చెట్టు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేస్తాం. ఆ చెట్టు నాకు అసలు కనిపించలేదు. ఇదే గైస్ మనైతే చిన్నపాటి ఇల్లు. ఈ చిన్నపాటి ఇల్లులో మనం ఫస్ట్ చేద్దాం, చూపిస్తాను అనండి. మీరు చూసి నాకు షాక్ అయిపోతారు. మన ఇది బెడ్రూమ్ కూడా నీట్గా ఇట్లా డిజైన్గా అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి గైస్ నా ఇన్వెంటరీలో ఏముందో. చూసారా, కనిపెట్టారా, లేకపోతే నేనే చెప్పనా? చూసారా లేకపోతే నేనే చెప్పనా? 17 ఐరన్. ఏంటి నీకు 36 ఐరన్ ఉండాలి కదంటే ఐరన్ పోగొట్టాడు. నా చేతిలో చూడండి ఏముంది గైస్, ఏముంది చూడండి నా చేతిలో, చూడండి ఏముందో. మా ఊళ్ళక్క అసలు మైన్ షాఫ్ట్ దొరికింది గైస్. మైన్ షాఫ్ట్ చాలా లాభం, మీకు చూపిస్తాను ఉన్నది. కేవలం ఇప్పుడే వెళ్తా, ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ డైమండ్ పికాక్స్ అయితే చేసేద్దాం. మన ఫస్ట్ డైమండ్ పికాక్స్ గైస్, ఫస్ట్ది అనమాట. తీసేసాం. మనదైతే ఫస్ట్ది ఇది. మనమైతే నిద్రపోట్లకి వెళ్ళచ్చు గైస్. ఎస్, ఇప్పుడైతే మనం మొత్తం వాటర్ పోసేసి మన డైమండ్ పికాక్స్తో బ్రేక్ చేసేద్దాం. నేనైతే ఆ 2 దొరికినాయి. దాని తర్వాత ఇంకా ఎదుగుతూ ఉన్నాను. వార్డెన్ కేవ్ కూడా, అంటే వార్డెన్ లాంటిది ఒకటి ఉంటుంది గైస్ బ్లూ కలర్లో, నాకు తెలుసు. అది ఉంది, చూసి షాక్ అయిపోయా బాబోయ్ అని. ఓకే మర్చిపోయా, ఇంటే అవుతుంది కదా, సారీ. ఫస్ట్ అయితే ఇది తీసుకుంటానండి, దీంతో తీసుకోవాలి. ఇప్పుడైతే దీంతో బ్రేక్ చేస్తే ఇంకా అసామే, తొందరగా అయితే దీంతో బ్రేక్ చేద్దాం గైస్. ఇక్కడ పైన ఒక లాభం ఉంటుంది, ఇంకా కేవ్లో కూడా చాలా 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 లాభం ఉందన్నమాట. వెళ్ళి తెచ్చుకోవాలి, కానీ చాలా దూరం గైస్, చాలా కిందకు ఉంటుంది. అది మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు కింద కాదు, అది పవిత్రమైనది. మనైతే తొందరగా తీద్దాం గైస్. మనకైతే ఇప్పుడు పైన ఒక అడ్వాన్స్మెంట్ లాగా వచ్చింది కదా, దీంతో ఏదో చేయొచ్చు గైస్. దాని పేరు అయితే మర్చిపోయా, దాని పేరు నాకు తెలీదు, ఏదో వచ్చింది పైన. దాంతో ఎంచాంట్మెంట్స్ చేసుకోవచ్చు, ఎంచాంట్మెంట్ టేబుల్లో ఏదో అంటారు దాన్ని, నాకు తెలీదు. ఓకే ఇదేం కరెక్ట్గా అట్లా మనం స్లైమ్ పడేద్దాం. ఓకే మనకి బ్లాక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 లాభం ఉండాలి, ఇది దీంట్లో 2 లాభం ఉంటే కూడా దాంట్లో పోసేసాయి. అవి 2 ఇవి 2, ఇంకా అయిపోయింది ఒకటి, ఇది కూడా కలిపేద్దాం. ఏమైపోద్ది? ఓడి అమ్మ, మనం చెయ్యాల్సింది కరెక్ట్గా చెయ్యం గైస్. ఓడి అమ్మ బడవ్వ, ఓడి అమ్మ, ఓ షెట్, నాట్ గుడ్. అలా కాదురా, అలా కాదు. నాకు దోల ఎక్కువ గైస్, కొంచెం మామూలుగానా అల్ట్రా. ఇప్పుడు ఏమైంది? అర్రే ఒక బ్లాక్ బొక్క, ఏడ బొయ్యాలో కూడా తెలియదు గైస్ నాకు. అసలు దోల అవసరమా? వాళ్ళ లాభ బ్లాక్ తీసుకున్నాను, పోతే పోలా. ఇప్పుడు మన కాడ ఎన్ని ఉన్నాయి గైస్? కరెక్ట్ 4 ఉన్నాయి. నా ప్లాన్ ఏంటంటే చెప్తా, ముందు మీకే తెలుస్తుంది, నేను చెప్పడం ఎందుకు. ఫస్ట్ అయితే నీళ్ళు కలెక్ట్ చేసుకుందాం మనం. మన కాడైతే ఫస్ట్ చేయాల్సిన పని అయితే చేద్దాం గైస్, మామూలుగా ఉండదు. మనమైతే చేయాల్సిన పని అయితే చేద్దాం. బ్రిడ్జ్ అయితే సాయంత్రం పూట నిజంగా తలతల మెరిసిపోద్ది. ఇక్కడ పింక్ కలర్ చోట బాగుంటుంది, ఇక్కడ ప్లస్ అటువైపు కేవ్స్ ఉంటాయని నేను ఎక్కడైతే కట్టుకున్నా గైస్, సింపుల్గా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ ఫుడ్ కరువే లేదు, ఎంత కావాలంటే అంత ఉంటుంది. ఇది నాకైతే ఐటమ్స్ ఇవి దొరికినాయి అనమాట కేవ్లో. చూడసారు అక్కడ కింద ఎన్ని పింక్ ఫ్లవర్స్ ఉన్నాయో, నేను మొత్తం కలెక్ట్ చేశాను. ఇంకా మైన్ షాఫ్ట్ చెప్పా కదా, రైల్వే ట్రాక్స్ దొరికినాయి. దీంతో ఏదో ఒకటి చేయాలి గైస్, రైల్వే ట్రాక్తో ఏదో ఒకటి చేస్తాను నేను. నాకు తెలిసి చేయొచ్చు ఐరన్ ఫామ్. నేను ఫస్ట్ అయితే స్మెల్ చేద్దాం ఉండండి, ఏది నా కాడే ఉండాలి. సరిపోయింది, ఏది గైస్ కనిపించట్లా.
బ్యూటిఫుల్. ఇంకోటి చేయాలి. నా కాడ 8 ఉన్నాయా, సరిపోయింది. అందుకే అంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడే ఉంటుంది గైస్. అదిగోండి, నా కాడ చాలా ఉండాలి. మాయం, అన్నీ మాయం అయిపోయాయి. ఫస్ట్ అయితే తొందరగా ఇది తీసుకున్నాం. కోల్ కరువే లేదు గైస్, ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ కోల్ అయిపోతే నేను తెచ్చుకుంటా, కానీ ఏం పర్లేదు మనకైతే కోల్కి. మన ముందున్న అదిగో కింద కొండలు ఉన్నాయా, దాంట్లోనే మినిమం ఒక 6 స్టాక్స్ ఉంటాయి గైస్. నా పర్మిషన్ లేకుండా లోపల రాను నేను ఒప్పుకోను. ప్లస్ మన హెల్మెట్ ఎరిగిపోయింది. ఇంకా ఇది కూడా వస్తుంది కాబట్టి కొత్తది వేసుకోవాలి. కొత్తది వేసేసుకుందాం మనం, ఎందుకు లేటు. ఓకే నైస్. ఇదే దీంట్లో పెట్టేద్దాం. మనమైతే ఫస్ట్ చేయాల్సి మనం చేస్తాం రా. ఏదేదో చెప్తున్నాం. ఓకే, ఫర్నెస్ తీసుకొని నేనైతే ఇక్కడ ఫర్నెస్ పెట్టి ఇక్కడ ఒక చెస్ట్ అదే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను. బాగుంటుంది, లుక్ బాగుంటుందని. ఎలా వస్తున్నారా మీరు లోపలికి కామెడీగా? బళ్ళు స్పాన్ అవుతున్నారు గేసీళ్ళు. మనమైతే ఫస్ట్ ఇది పెట్టేసి దాని తర్వాత కోల్ పెట్టేద్దాం. నైస్. ఓకే, తొందరగా స్మెల్ట్ అయితే మనం ఫుడ్ కూడా స్మెల్ చేసుకొని తినొచ్చు అనమాట. ఇదైతే పంది ఫుడ్ గైస్, చాలా బెస్ట్. అసలు 4 హంగర్ బార్ పెంచేది మనకైతే, మామూలుగా ఉండదు అసలు. మాప్స్ స్పాన్ గైస్. ఒకసారి అయితే 2-3 స్పాన్ నేను కేవ్కి వెళ్ళి ఒక 2-3 డేస్ అలా. నేనైతే ఒక 2 డేస్ దీనికే స్పెండ్ చేసా జైనాకి. ఎందుకంటే నాకు వుడ్ అసలు దొరకలేదు గైస్, చాలా కష్టం. మనిషిని అర్థం చేసుకోవడానికి అది మామూలు కష్టం కాదు, పవిత్రమైనది. ఓకే, మనమైతే ఇప్పుడు బూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ తీసుకొని ఇంకొన్ని తీసుకో, ఏమైంది సొంబోద్దా. 1 రౌండ్. నైస్. స్టిక్స్ తీసుకున్నాం కదా, పిక్ యాక్స్ చేసుకున్నాం. నా అక్కడ యాక్స్ లేదు. ఓడి అమ్మ పారేస్తానండి. ఈ యాక్స్ అయితే ఇక్కడ పెట్టుకుని డైమండ్ పిక్ యాక్స్ అయితే ఇక్కడే పెడదాంలేండి. ఎందుకంటే డైమండ్ పిక్ యాక్స్తో ఎప్పుడైనా అవసరం వచ్చింది కదా కేవలం, అప్పుడు చూద్దాం. ఇంకా మనకైతే వుడ్ అయితే కావాలి గైస్, నిజంగా చాలా కావాలి వుడ్. ఈ వుడ్ని వాడుతున్నాం ప్రస్తుతానికి అయితే, పింక్ వుడ్. ఎందుకంటే పింక్ వుడ్ ఎంత ఉందంటే అంత ఉంది అన్నమాట పింక్ వుడ్. అందుకే పింక్ వుడ్ వాడుతున్నాను నేను ఎక్కువగా. ఫుల్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే చెత్తను మొత్తం దీంట్లో పడేయాలి. చెత్త అంటే చెత్తను కాదండి, ఇంపార్టెంట్ థింగ్సే ఇవన్నీ. ఫస్ట్ అయితే గ్రావెల్, స్టోన్ కావాలండి మనకి. ఇది కూడా కావాలరా, ఎందుకు పడేస్తున్నాం. ఇది పక్కన పడేద్దాం ఫుడ్కి, ఇది పక్కన పడేద్దాం. ఇది బో కావాలి, క్రాఫ్టింగ్ టేబుల్ ఉండాలి, ఇది కూడా కావాలి, బో ఉండాలి, ఐరన్ ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. నా ప్లాన్ చెప్తాను ఉండండి గైస్, ఒక్క నిమిషం. నేనైతే మొత్తం పెట్టేసి అప్పుడు చెప్తాను మీకు నా ప్లాన్ ఏంటో. ప్లాన్ ఏంటే మామూలుగా ఉండదు. ఓకే, మనకాడ 10 ఉన్నాయా. ఇంకా మనకైతే ఇది గోల్డెన్ ఇది కూడా దొరికింది, గోల్డెన్ యాపిల్. పేరు మర్చిపోతున్నాయి గైస్ అప్పుడప్పుడు. ఈ పువ్వు ఎందుకు ఫస్ట్లో మనమైతే ఇక్కడ పైన ఇవి పెట్టేద్దాం, ఏమన్నా ఇట్లాంటి ఐటమ్స్. ఓకే, నా ప్లాన్ ఏంటంటే చాలా కష్టమైన ప్లానే, కానీ చేసి తీరాలి. ఎలా చేస్తామో అలా చేయాలి. నాకైతే తెలియదు, ఎలా అయినా చెయ్యాలి, అది మాత్రం పక్కా. ఏంటంటే ఇక్కడ మొత్తం గ్లాస్ వేస్తా. చాలా కష్టమైన పని, ఎందుకంటే శాండ్ దొరకాలి అమ్మో, చాలా కష్టమైన పని. బట్ ఐ విల్ ట్రై ఇట్ గైస్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మొత్తం గ్లాస్ వేసేసి దాని తర్వాత ఇలా మెట్టుల్లాగా మొత్తం కట్టేసి దాని తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో మనం చేసేస్తాం. ఏం చేసేస్తాం అని అనుకుంటున్నారా? నిద్రపోట్లు, అది మీకు తెలిసిందే. మళ్ళీ నేను దానికి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. రేపు పొద్దున్న మీకు కేవ్కి వెళ్ళి మొత్తం చూపించేస్తా. 2 బెడ్లు పెట్టా సరదాగా నేనైతే, మళ్ళీ డిజైన్ కోసం ఇలా పెడుతున్నా. సమాధి మామూలుగా ఉండదు, షష్ఠి పూజ సమాధి గైస్. మామూలు ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి అలా పెడితే బాగుంటుంది, నిజం బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనమైతే ఫస్ట్ పడుకుందాం గైస్. ఓకే నైస్. స్టోన్ అయితే మనం తెచ్చుకోవాలి గైస్, అది మాత్రం పక్క. మనకే చాలా కావాలి, మర్చిపోయా. రైల్వే ట్రాక్ లోపల పెట్టి మనకు కావాల్సింది తెచ్చుకుందాం. కొంచెం అటు ఇటు లాగ్ అవుతుంది, అయినా పర్లేదు.
ప్రైవేట్ ట్యాక్స్ కూడా లోపల పెట్టేసాం. మైండ్ షాఫ్ట్ బాగుంది గైస్, నిజంగా బాగుంది. నేనైతే మైండ్ షాఫ్ట్ మొత్తం చెయ్యాలి అంటే లూట్ మొత్తం తిరగాలి. కానీ వద్దు గైస్, అక్కడైతే ఆల్రెడీ వార్డెన్ మామ స్పాన్ అయిపోయాడు. అయినా కానీ నేను డేర్ చేసి మీకోసం వెళ్తా ఉన్నాను అని చెప్తున్నాను. మనమైతే ఫస్ట్ తొందరగా కొన్ని బ్లాక్స్ చేసుకుందాం గైస్, ఎందుకని మంచిది, మనం మళ్ళీ పైకి రావాలి కదా. దీంతో నేను మైండ్ చేస్తుంది. ఇంకా డైమండ్ పిక్ వేస్తాను అనుకున్నా. డైమండ్ పిక్ ఎక్స్తో చేస్తే డైమండ్కి నొప్పి వస్తుంది పాపం. ఇంకా మనకి ఐరన్ పిక్ వేస్తే పని లేదు, డైమండ్ పిక్ ఎక్సే. కానీ ఏదైనా అవసరం వస్తే మనం డైమండ్ పిక్ ఎక్స్ వాడతాం, కానీ డైమండ్ పిక్ ఎక్స్ కానీ ఎక్కువగా మనం ఐరనే వాడతాం. మామూలు ఉండదు, ఐరన్ మ్యాన్ కాబట్టి మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. కేవ్ అయితే చూపిస్తా గైస్. కొంచెం దూరం ఇది ఇక్కడ నుంచి, కొంచెం అంటే ఒక 100 కిలోమీటర్ అంతే, జస్ట్ 100 కిలోమీటర్లు. ఇక గైస్ నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి నా అంత బెస్ట్ పాన్ ఎవరికి ఉండదు. ఎందుకంటే నేను ఇట్లా స్ట్రైట్కి పోతే డెడ్ ఎండ్ చూసా, డెడ్ ఎండ్ ఎక్కడ ఉందని. కానీ ఇటైతే పోతూనే ఉన్నా గైస్. ఎందుకంటే దాని డెడ్ ఎండ్ లేదు, చాలా ఉందన్నమాట. చాలా ఉంది, దాచామన్నట్టు మామూలు లేదు, చాలా అంటే చాలా ఉంది నిజంగా. ఇటు నుంచి వెళ్ళాలి గైస్, కరెక్ట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఉంటుంది. అంటే డెడ్ ఎండ్ కాదు, ఈ చెట్టుల్లోనే ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇదే అనుకుంటున్నాను నేను, ఇదేనా? ఇదే గైస్, నైస్. అమ్మ దీనికన్నా పెద్ద క్యూ ఇంకేడా లేదు గైస్. డైమండ్లు అయితే దొరికినాయి. ఏంద్రా పూలు వర్షం కురిపించేస్తున్నారు, నాకు తెలియక అడుగుతా. ఫస్ట్ అయితే మనం చిన్న కింద దిగుదాం. కామెంట్ చేయండి గైస్, నా ఇల్లు బాగుందో బాగాలేదో ప్లీజ్. యువర్ రియల్ ఒపీనియన్ అది కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే మనం అయితే తీసేద్దాం. నైస్. ప్రో ప్లేయర్ అంటారా బాబు. ఎక్కడ పోవాలరా ఇప్పుడు? టార్చ్లు పెట్టా కానీ ఎటు పోయానబ్బా? ఇటా నేను పోయింది. షిట్, బిగ్ గేమ్ చూద్దాం ఉండండి గైస్. ఇదే కదా కేవ్ నేను వచ్చింది. ఇటు నుంచి పైకి ఎక్కాను. ఈ కేవ్ కాదు అనుకుంటా, ఈ కేవ్ కాదు గైస్, ఈ కేవ్ కాదు, వేరే కేవ్. ఈ కేవ్లో అయితే చాలా క్రీపీ మాన్స్టర్స్ ఉన్నాయి, మామూలుగా కాదు అసలు. తోలు తీర్చేసినాయి, అది అందుకే నేను కట్టుకొని పైకి పోయా. ఇప్పుడే గుర్తొచ్చింది. మరి ఎట్రా ఎక్కడ ఉందిరా? చూద్దాం ఉండండి గైస్ ఎక్కడుందో. ఫస్ట్ వాటర్ బకెట్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం మనం, లేట్ లేకుండా. వాట్ ఏ లేట్ మ్యాన్, వాట్ ఏ లేట్, సూపర్ లేట్. తొందరగా వెళ్ళిపోవాలి. నాకు తెలిసి చూద్దాం ఉండండి గాయస్. కనపడట్లేదు కేవ్ గాయస్. ఇదైతే అసలు కాదు, కానీ దీనిలాగే ఉంటుంది. చూద్దాం ఉండండి ఒక్క నిమిషం. ఉంటుంది గాయస్, చాలా పెద్ద కేవ్ అది. దీనిలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ దీనిలాగే ఉంటుంది, కానీ ఇది కాదు. ఇంకా చాలా దాటాలి గాయస్. మనం ఏదో కొంచెం దూరం వచ్చినాకే ఏదో మొత్తం దాటేసినట్టు ఫీల్ అయిపోయాం. ఇంకా ఉంది చాలా. ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం మనం, ఒకటోసారి రెండోసారి. ఓకే నైస్. ఎక్కడరా? ఇదేనా? ఇదే గైస్, ఇదే కన్ఫర్మ్, ఇదే అని అనుకుంటున్నా. ఇది కాదు గాయస్, ఇది కాదు, వేరేది. ఇది అది కాదు. దొరికింది గైస్, నాకు తెలుసు. ఇప్పటి నుంచి నాకు తెలుసు గాయస్. నేను అందుకే ఆ బ్రిడ్జ్ కట్టింది. నేను అటు నుంచి వెళ్ళింది ఫస్ట్. ఇదిగోండి, అదిగో ఆ కేవే గైస్. ఇంకా దాని లోపల ఇదిగో తేంత ఇప్పుడు చూసి అది అనుకున్నా, కానీ ఇక్కడ ఉంది. నాకు తెలుసురా, ఇదే గైస్, ఇదే కన్ఫర్మ్, ఇదే గైస్. ఇదే గైస్, డౌట్ లేదు, కన్ఫర్మ్. నాకు సావే. ఓకే ఆపేద్దాం, కిందకి వెళ్ళగానే ఆపేద్దాం. నైస్. దూకేసిన తర్వాత ఈ వాటర్ పట్టుకొని చిన్న కిందకి వెళ్ళాలి. నేను టార్చెస్ అస్సలు పెట్టలేదు, అంటే కొన్ని పెట్టాలండి దారిలో అక్కడక్కడ. నన్ను ఎవర్రా కొట్టింది? నన్ను కొట్టింది? పాటలు ఇచ్చేస్తా.
మా మా ఇంట్లో కూడా ఉంటాడు గైస్. క్రియేటివ్ మోడ్లో పోయి ఐరన్ మొత్తం ఎక్కడ పడేసి, నిజంగా నేను జోక్ చేయట్లా. అదే ఐరన్ అడుగుతారు, మీకు ఆ డౌట్ ఉంటుందని ముందే అనుకున్నా. అయినో దట్ మీకు ఆ డౌట్. ఇక్కడ ఏదో మెరుస్తుంది, గోల్డ్ అనుకుంటా. ఐరన్ గైస్, ఐరన్ అది గోల్డ్ ఐరన్. ఇదిగోండి ఇక్కడ లాభా టార్చులు పెట్టాలి. లాభా ఫస్ట్ ఒరే షీల్డ్ పెట్టుకోలేదా? సూపర్ రా, నువ్వు సూపర్ రా చింటూ. ఓకే, మనమైతే ఫస్ట్ ఇప్పుడు లాభా అయితే కలెక్ట్ చేయాలి. లాభా కలెక్ట్ చేయడం కాదు, దాని మీద పొయ్యాలి. ఇది ఇక్కడ అనుకుంటా. ఎస్, ఇప్పుడైతే మనం లాభా పోతే అది అలా అయిపోద్ది. టార్చెస్ చేసుకోవాలి గైస్, కోళ్ళు తేలేదు. చీకటి అయిపోద్ది గైస్, దారుణంగా చీకటి అయిపోద్ది. నేను దీంతో బ్రేక్ చేస్తున్నా. 5 కదా, 1 2 3 4 సరిపోతే మనకి 12 కావాలి గైస్ కరెక్ట్గా. 12 or 13, పెద్దగా ఉంటే 13. అమ్మో ఎండర్మ్యాన్, వీడి వల్ల నాకు చాలా భయం గైస్. మా మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు భయం కాదు. అరే ఒక్క టార్చ్ అయినా ఆడని తీసుకెళ్ళి పెట్టుకుందాంరా. అరే టార్చ్ లేదు గైస్ నాకు ఆడ. అరే కోలుగో లేదు, అనవసరంగా నేను వచ్చేటప్పుడే అనుకుంటున్నా ఉన్నా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? చూడండి కరెక్ట్గా మెట్లులాగా ఎలా క్రియేట్ చేసిందో. టార్చ్ ఉంటేనా ర్యాంప్ ఎక్కించామండి అసలు. ఇప్పుడు మళ్ళీ అంత దూరం ఎందుకులే అని తీసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు అక్కడ ల్యాబ్ ఉంది కదా, ఇది కూడా ఓకే. ఇక్కడ ల్యాబ్ వస్తుంది అనుకుంటా. పోసేద్దాం సరదాగా. ఫస్ట్ ఎక్కుదాం ఉండండి. మెట్లు పెట్టుడింగ్స్, ఐఎమ్ ఎక్కుడింగ్స్. నైస్ గైస్. ఓకే, ఇక్కడే ఉంది ఇది. బొక్క పెట్టడం, బొక్క పెట్టుడింగ్స్, ఒక బ్లాక్ పెట్టుడింగ్స్. అరే మళ్ళీ మండిపోతుంది, మామూలు కాదు. ఇప్పుడు కోసి ఆఫ్ చేయాలి. ఆఫ్ కరో బాయ్, కలిగా పీపర్. ఇప్పుడైతే మనం డైమండ్ పికాక్స్తో బ్రేక్ చేయాలి. తొందరగా బ్రేక్ చేద్దాం గైస్. ఈ సుత్తంతా వద్దు, నేనైతే స్కిప్ చేస్తా చూడేసేయండి గైస్. నిజంగా గైస్ జస్ట్ మిస్ ఉంటే ఖతం, బాయ్ గుడ్ బై. సత్యవాణ్ణి 5 నిమిషాల్లో. ఆ లాభ తీసేటప్పుడు నైట్ అవుతుంది, ఫుల్ నైట్ అయిపోయింది. బయటకు వచ్చినా కూడా మామూలు మాప్స్ కాదు, అల్ట్రా త్రిబుల్ షాట్ మాప్స్. మరి అంత దారుణం గైస్. మాకు కొట్టాయి గైస్, మామూలుగా అట్లా అద్దరా. నేనైతే ఫుడ్ తెచ్చుకున్నాను, ఫర్నస్లో పెట్టుకున్నా. నేను కూల్ తీసుకోవడం వెళ్ళడం మర్చిపోయా కామెడీగా. తీసుకుని వెళ్ళి ఉంటే కంటిన్యూ చేసేవాడిని. మొత్తం ఆ వార్డెన్ చూపిస్తాను కానీ చూపలేను గైస్. ఎందుకు లేదా దొంగ కూడా మీరు అనొచ్చు, నిజంగానే ఉంది గైస్. కానీ ఆడ మొత్తం డార్క్ అయిపోయింది. మీకు చూపిస్తా గైస్, నెక్స్ట్ టైం పక్కా చూపిస్తా. పక్కా నిజం చూపిస్తా అన్నయ్య, నిజంగా. ఇప్పుడు మన కాడైతే 9 ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్లాక్స్, ఇంకా ఏది స్టోన్ బ్లాక్స్ గైస్ ఇక్కడ ఉన్నాయి. నైస్ స్టోన్ బ్లాక్స్ పెట్టుకొని ఫస్ట్ పైకి వెళ్దాం మనం. బాగుంటాడు. 1 2 3 4 5 6 7 కదా. రే కామెడీగా పడ్డాం కదా. మళ్ళీ వెళ్దాం, ఏం పర్లేదు. నేను ఆ బ్లాక్స్ ఎందుకు వాడుతున్నాను? వాటర్ బకెట్ ఉంది కదా గైస్ నాకు. కామెడీగా వాటర్ బకెట్ ఉండి కూడా ఇది వాడుతున్నాను నేను. కామెడీ, మనసులో అర్థం చేసుకున్నానికి మామూలు కామెడీ కాదు, అల్ట్రా కామెడీ. మన పికాక్స్ డ్యూరబిలిటీ కూడా అయిపోయింది. నేను దీంతో కొట్టబోయి ఒకటి దాంతో కొట్టా. 9 ఉన్నాయి మన కాడ అయితే, జస్ట్ 9 ఉన్నాయి. ఇంకా ఆడ పైన ఊరేమో మోయే. ఇప్పుడు మన కాడ ఒక్క ఐరన్ బకెట్ కూడా లేదు. సరిపోయింది, ఒక్కటి ఉన్నా బాగుంది కదా. అక్కడ కేవ్లో చూసాం గైస్, ఒకటి దొరికింది. 10 సార్లు ఎందుకు పడుతున్నాను నాకు తెలియకడుగుతా. ఆడియన్స్తో మాట్లాడుతుంది మా ఫ్యాన్స్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ అయితే ఎక్కేసి ఇలా ఆపేసి
చేయాల్సిన పని ఏం చేద్దాం. ఇక్కడ గ్లాస్ బ్లాక్ వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది గ్లాస్ బాక్స్, ఇక్కడికి వస్తాయి. మనం అయితే ఇక్కడ మధ్యలో ఇక్కడ కడదాం, కరెక్ట్గా ఎడ్జ్లో మధ్యలో మన నిద్రపోట్లు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇచ్చి పడేద్దాం. తొందరగా కట్టరా, ఎంతసేపు కడతావు? ఓకే, ఇది కరెక్ట్గా మధ్యలో నేను అనుకుంటున్నా. బ్లాక్ ఎటో పోద్ది గీసి, నేను ఎటో పెడితే ఎటో పోద్ది. 1 2 ఇదే అనుకున్నాను. మిడిల్ 3 4. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 1 2 3 4. కింద 4 అయినా 5 అయినా తెలిసి ఎంత కొంత గైస్. ఫస్ట్ అయితే ఏదో ఒక బ్లాక్ పెట్టుకుంటూ పోదాం మనం, ఏదైనా పర్లేదు. ఇంత చిన్నగా ఉండదు, ఏం పర్లేదు. మన బడ్జెట్కి ఇది ఎక్కువ. బడ్జెటే ఉందిలే గైస్ మైన్క్రాఫ్ట్లో. రకరకాలు పెట్టాల్సి వస్తుంది గైస్. ఏదో ఒకటి ఇప్పుడు పెట్టేసాం కదా, ఇప్పుడైతే ఫస్ట్ మనం జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ ఈ చివరైతే ఈ బ్లాక్ పెడదాం. ఓకే, ఏదో ఒకటి 1 2 3 ఇదొకటి. అంతేనా? ఊరి నాయన, ఇన్నిసార్లా మండిపోతుంది ఇక్కడ, కుతకుతలాడిపోతుంది. మనమైతే ఫస్ట్ ఇది తీసేద్దాం. 3 అంతేనా? 3 అనా? చూద్దాం. ఇటు 1 2 3 4 4 పెట్టి ఇది అంతేలేండి గైస్. 1 2 కిందకి దిగు, అంతేనా? అర్రీ యార్, ఎన్నిసార్లు పడుతున్నాను ఏంట్రా. కౌరీ హెల్త్ కూడా తక్కువ అయిపోయింది దెబ్బకి. చూసుకోవాలి అసలు నేను కామెడీగా. ఫస్ట్ ఎత్తున్నాను, దాని తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడేం సరిగ్గా కూర్చొని ఎట్టా లెక్కేద్దాం. 1 2 3 4. ఇటు ఆగండి. 1 2 3 4. ఇటు 4 1 2 3 4 5 అనుకుంటున్నా, కానీ షేప్ చూస్తేనే డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఒకటి తీసేయాలనుకుంటా. ఇటు 4 అనుకుంటా గైస్. చిన్నదైనా పర్లేదుగా, ఏమైద్ది అని అడుగుతున్నాను. ఏదిరా నా పికాక్స్? ఒకటి తీసేద్దాం ఉండండి, అనవసరంగా పెట్టాను, బై మిస్టేక్ పెట్టేసేయాలండి. సరి చేద్దాం ఉండండి. వచ్చినట్టే ఉంది. వచ్చిందిలేండి. కళ్ళు నాకు 2 మాచా. ఫస్ట్ అయితే 1 2 3 4 కొంచెం కిందకు ఉండాలి. ఇప్పుడు మొత్తం పీకేయాలి. నేను మొత్తం పీకేసిన తర్వాత స్టార్ట్ చేస్తా.
ఓకే గైస్, నేనైతే పెట్టేసా కష్టపడి మళ్ళీ కింద పడ్డా అనమాట. అందుకే వాటర్ బకెట్ వేసుకుంటే వచ్చా. ఇప్పటికే ఒక 100 సార్లు పడి ఉంటానా కామెడీగా. ఓకే, మనకి ఇంకా 4 మాత్రమే కావాలి. పొజిషన్ చూస్తేనేమో కరెక్ట్గా లేదు, వెలిగిస్తే వెలుగుతో తెలీదు. మనకైతే ఫ్రంట్ స్టీల్ ఉందిలేండి, దొరికింది అక్కడ ఒకటే. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో అప్పుడు దొరికింది. అప్పుడు నేను దాన్ని చెప్పలేదు, మర్చిపోయాను చెప్పాను, నాకే గుర్తులేదు గైస్ కామెడీగా. మనం ఫస్ట్ తొందర ఫుడ్ తీసుకొని తినేద్దాం. నైట్ ఏందనుకుంటున్నాను నాకు తెలిసి మాప్స్. నాకు ఒక డౌట్ గైస్, మాప్స్ ఇవి బ్రేక్ చేస్తున్నాయి గైస్. డోర్ డిచ్ అని చిన్న క్రాక్ పడుతుంది. ఎందుకో కామెంట్ చేయండి, నాకు తెలీదు. ఇప్పుడు నేనైతే వీడియో ఎండ్ చేస్తాను గైస్. మరి ల్యాగ్ సో మచ్ ల్యాగ్ అనమాట. ఓకే, ఈరోజైతే మనం ఫుల్గా అది చేసాం, దాంతోపాటు ఇది చేసాం. ప్లస్ మన డైమండ్ పికాక్స్ కూడా ఉంది. ఫుల్గా నెదర్లో ఎంజాయ్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఒకవేళ దొరికితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంజాయ్ చేద్దాం, లేకపోతే వేరే ఎపిసోడ్లో. చాలామందికి కాదులేండి, ఒక్కడు కామెంట్ చేశాడు, మీ క్యారెక్టర్ పేరేంటి బ్రో అని. నా క్యారెక్టర్ పేరు అయితే చెప్తే మీరు దడుచుకుంటారనమాట. నా క్యారెక్టర్ పేరు కాయ్ అంటే కాయలు అమ్ముకునేవాడు కాదు, అంటే ఫేమస్ యూట్యూబర్ అనమాట. ఐషూర్ స్పీడ్ ఉంటాడు కదా, వాడు పక్కన ఉంటాడు. వాడే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అంటే టాప్ 1లో ఉండేవాడు లైవ్లో, కానీ టాప్ 2 వెళ్ళిపోయాడు. టాప్ 1 ఉండాలని వాడు ఫుట్బాల్ వదిలేసి ఇలా వచ్చాడు. అందుకే వీడికి బాగుంటుందని నేను పెట్టుకున్నాను, యూట్యూబర్ కదా అని. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, సైనింగ్ ఆఫ్, బాయ్.